హలో అండి, వెల్కమ్ టు మల్నేనీస్ కిచెన్. నేను మీ సరిత. ఈరోజు మనం గుమ్మడికాయ కూర ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఈ గుమ్మడికాయలో బీటా కెరటిన్ చాలా ఎక్కువ ఉంటుందండి. తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. విటమిన్ సి, ఈ, ఐరన్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి ఇందులో. దీనికి కావాల్సిన పదార్థాలు: పెద్ద సైజు గుమ్మడికాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం అండి చిన్న ముక్క, వెల్లుల్లి ఒక 10 రెబ్బల వరకు అండి, బెల్లం, కరివేపాకు. బెల్లం 1/2 కేజీ ముక్కలకి 1/4 కేజీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో బాగా మగ్గనివ్వాలండి. 10 మినిట్స్ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు కారం అండి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బెల్లం కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. ఆ బెల్లంలో ఉన్న వాటరే సరిపోతాయండి, మనం వేరే కలపనవసరం లేదు. కూర చిక్కబడే వరకు బాగా మగ్గనివ్వాలి. చూడండి కూర ఎలా చిక్కబడిందో. దీన్ని స్నాక్గానైనా తినొచ్చు, రైస్లోకైనా తినొచ్చు అండి. చాలా బాగుంటుందండి. తినడం వల్ల వారానికి ఒకసారి పిల్లలకు, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిదండి.